డే 3లో ఏమేం చేసామో చూసేద్దామా? సో, నైట్ మ్యాంగ్లూర్ నుంచి ధర్మస్థల వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1:00 అయిపోయింది. ఆ టైంకి మీకు హోమ్ స్టేస్ కానీ, రూమ్స్ కానీ అవైలబుల్‌గా ఉంటాయి. సో, తీసేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ లేసి ధర్మస్థలలో మంజునాథ స్వామి టెంపుల్‌కెళ్ళాము. అదే ధర్మస్థల టెంపుల్. అక్కడ దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ మేము స్పీడ్ దర్శనం తీసుకున్నాము. ₹100 టికెట్ పడింది. ఇక్కడ ఏమైందంటే మమ్మల్ని హాఫ్ అన్ అవర్ ఒక వెయిటింగ్ హాల్‌లో ఏసి తర్వాత హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత మీకు కావాలంటే బాహుబలి స్టాచ్యూ ఉంది. మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ ఈ శ్రీరామ క్షేత్ర అనేది మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చూడ్డానికే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బయట నుంచి కానివ్వండి, లోపల అయితే వీడియో అలో లేదు. సో, తీయలేకపోయాను. అండ్ బయటకొచ్చేస్తే మీకు రైట్ సైడ్‌లో షాపింగ్ ఉంటుంది. ఆల్సో డ్రింక్స్ కానివ్వండి, లైక్ మొయిటోస్ లేదా ఫుడ్ కానివ్వండి అన్నీ దొరుకుతుంది. సో, హ్యాపీగా మీరు తినేసి ఫాస్ట్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోయాం మేము. ఇక్కడి నుంచి మేమైతే 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సౌతక శ్రీ సిద్ధి మహాగణపతి టెంపుల్‌కి అయితే వెళ్ళిపోయాము. దీనికి ఏంది ప్రత్యేకత అంటే ఎటువంటి వాల్స్ ఉండవు, ఎటువంటి రూఫ్ టాప్స్ ఉండవు. ఈ వినాయక స్వామి స్వయంభూ విగ్రహం అన్నమాట. కాబట్టి వాళ్ళు అక్కడే పూజలు, అభిషేకాలు అన్నీ జరుపుతారు. అండ్ దీనికి సౌతదక అనే పేరు ఎందుకు వచ్చిందంటే, సౌతే అంటే కన్నడలో కుకుంబర్, కీరకాయ అని అర్థం. దక అంటే ఓపెన్ ప్లేస్. సో, అందుకని చెప్పి ఇంతకుముందు ఇక్కడ ఫార్మర్స్ అనేవాళ్ళు కీరకాయ పంటల్ని పండించేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల ఆ పంటలన్నీ నాశనం అయిపోయి ఉండడంగా అప్పుడు ఈ వినాయక విగ్రహం అనేది పుట్టుకొనొచ్చి వాళ్ళకి ఒక నమ్మకంగా తోడయింది. అప్పటి నుంచి పూజలు అవన్నీ స్టార్ట్ చేసి అండ్ వాళ్ళకి అప్పటి నుంచి చాలా మంచి జరిగిందని అక్కడ వాళ్ళు చెప్పారు. ఆల్సో బెల్ విషింగ్ అనేది ఉంటుంది ఇక్కడ. చిన్న గంటలు అనేటివి ఇస్తారు. మనం ఏదన్నా కోరిక చెప్పుకొని అక్కడ కడితే నెరవేరుతుంది అని కూడా చెప్తున్నారు. మీరెవరైనా అటు సైడ్ వెళ్తే తప్పకుండా వెళ్ళిపోండి. అన్నదానాలు, అన్నప్రసాదాలు అన్నీ ఉన్నాయి. చాలా పీస్ఫుల్‌గా అనిపించింది. అభిషేకం మొత్తం చూసి మేము అక్కడి నుంచి కుక్కేకి స్టార్ట్ అయిపోయాము. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి. ఈ మొత్తం ట్రిప్ అంతా మొత్తం కొండల్లో, సో ఘాట్ రోడ్డుల్లో ఉంటుంది. ఎవరికైనా సిక్నెస్ అనేది ఉంటే లెమన్స్ కానివ్వండి, ఇంకేదన్నా జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ 1 అలాగా కుక్కేకి అయితే రీచ్ అయిపోయాం. కానీ 1:30కి స్వామి దర్శనం అనేది క్లోజ్ అయిపోతుంది. సో, గబగబా మేము వెళ్ళిపోయి లైన్‌లో అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ స్పెషల్ లైన్స్ అనేటివి స్టార్టింగ్ అయితే ఉండదు. మీకు చూస్తున్నారు కదా, అదే ద్వారం ఉంటుంది. అక్కడ లైన్స్ కూడా ఏమీ ఉండవు. నార్మల్‌గా నడుచుకుంటూ వెళ్ళడమే. అవును, చాలామంది జనాలు ఉన్నారు, కానీ అట్లే వెళ్ళడమే. మేమైతే ఇక్కడ రైట్ సైడ్‌లో ఉన్న కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి ₹100 టికెట్ అయితే తీసుకున్నాము. ఈ టికెట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఉండదు. లైక్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఒక సైడ్ నుంచి మిమ్మల్ని ఆ ₹100 టికెట్ కౌంటర్ నుంచి పంపిస్తారు. దానికంటూ సపరేట్ వే స్టార్టింగ్ నుంచి అయితే ఉండదు, లోపల నుంచి ఉంటుంది. ఆల్సో మీరు అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకొని బయటకు వచ్చాక ఒక 300 మీటర్స్ నడిస్తే ఈ సర్ప విగ్రహం అనేది కనపడుతుంది. అక్కడ కూడా చాలా పూజలు అనేటివి చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ కోసం కమెంట్ చేసేయండి. అండ్ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము హొర్నాడు స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ప్లాన్ సకలేష్పుర ఉండేది, కానీ టైమ్స్ లేక మేము హొర్నాడు స్టార్ట్ అయిపోయాము. ఇది హొర్నాడు వెళ్ళే దారిలో ఉంది. ఈ వ్యూ ఎంత బాగుందో ఎంజాయ్ చేసి అండ్ హొర్నాడు వెళ్ళేసరికి నైట్ ఆల్రెడీ 8:30 అయిపోయింది. సో, అప్పటికప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారు అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉండేది అన్నపూర్ణాదేవి. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు అట్లాగే చూస్తా నిలిచిపోవాలనిపించింది. వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి, మర్చిపోవద్దు. ఈ రోజుకైతే ఇంతే అండి. రేపు కలుద్దాం డే 4 వీడియోలో. గుడ్ నైట్.